అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఫటాఫట్ని చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను రైస్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక పెద్ద బాండి తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత బిర్యానీకి వాడే దినుసులన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మరాఠీ మొగ్గలు, ఒక 2 అంగుళాల దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, చిన్న బిర్యానీ పువ్వు, అలాగే వాటితో పాటుగా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. యాలక్కాయలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించాలి. ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న క్యారెట్ని చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2-3 నిమిషాలు క్యారెట్ని వేయించుకోవాలి. క్యారెట్ కాస్త మగ్గిన తర్వాత పచ్చి బఠానీలు, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గంట సేపు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసులు అంటే 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని వేసేసి ఇలా కింద నుండి పైకి జాగ్రత్తగా కదుపుకోవాలి. ఎందుకంటే ఈ బాస్మతి రైస్ విరిగిపోతుంది కాబట్టి, ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి. రైస్ కుక్కర్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బియ్యం, అలాగే క్యారెట్, గ్రీన్ పీస్ వేయాలి. దీంతో పాటుగా మీకు నచ్చిన వేరే వెజిటబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసేసి డైరెక్ట్గా మనం రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తే మీరు ఏవైనా పని చేసుకునే లోపు చక్కగా ఉడికిపోతుంది. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆఖరిగా కొంచెం పుదీనా ఆకులు కానీ కొంచెం నెయ్యి కానీ వేసారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు.